ఖురాన్లో 1400 సంవత్సరాల క్రితమే చెప్పబడిన ఒక విషయం నేడు ఆధునిక సైన్స్ కూడా నిజమని అంగీకరిస్తుంది. రోజు ఉపవాసం మన ఈమాను మాత్రమే కాదు, మన శరీరాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎలా అంటే మనం తినే ఆహారం మనకు శక్తిని ఇవ్వడమే కాకుండా గ్లూకోజ్ను కూడా అందిస్తుంది. ఈ గ్లూకోజ్ ఆరోగ్యకరమైన కణాలకు శక్తిని ఇవ్వడంతో పాటు పాతవి మరియు దెబ్బతిన్న జాంబీ కణాలకు కూడా బ్రతికిస్తుంది. ఈ జాంబీ కణాలు హానికరమైన పదార్థాలను విడుదల చేసి ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీస్తాయి. దానివల్ల వృద్ధాప్యం, ముడతలు, కీళ్ళ నొప్పులు, డెమెన్షియా అలాగే కొన్ని రకాల క్యాన్సర్ వంటి వ్యాధులకు అవకాశం పెరుగుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే మనిషి రోజు ఉపవాసం ఉన్నప్పుడు గ్లూకోజ్ సరఫరా తగ్గుతుంది. దాంతో ఈ పాత దెబ్బతిన్నటువంటి కణాలు బలహీనపడి చివరికి శరీరం వాటిని తొలగించడం ప్రారంభిస్తుంది. ఈ సహజ ప్రక్రియనే ఆటోపాజీ అంటారు. ఈ అంశంపై పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్త యాషినోరి ఓసుమి 2016లో ఈయనకి నోబెల్ బహుమతి అందుకున్నాడు. అంటే మన శరీరం పాత కణాలను తొలగించి కొత్త ఆరోగ్యకరమైనటువంటి కణాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. ఖురాన్లో అల్లా ఇలా అంటున్నాడు, మీరు గ్రహించగలిగితే ఉపవాసం ఉండడమే మీకు శ్రేయస్కరం. సూరా అల్ బఖరా ఆయతం 184. అందుకే రోజా ఉపవాసం కేవలం ఆకలితో ఉండడం మాత్రమే కాదు, అది అల్లా ఆదేశాన్ని పాటించే గొప్ప ఇబాదత్. అదే సమయంలో మన శరీరానికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే అల్లా యొక్క గొప్ప హిక్మత్. ఖురాన్లోని ప్రతి ఆదేశం వెనుక అపారమైనటువంటి జ్ఞానం దాగి ఉంది. సుబ్హానల్లాహ్.